ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, గమనించాలి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాట ఇది. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటారు. దేవుడు నాకు ఒక గురిని నియమించారు. దేవుడు నాకు ఒక గురిని నియమించారు. ఈ గురిని నేను చేరుకుంటే నాకు బహుమానాన్ని సిద్ధపరుస్తారు. దాని కొరకు ప్రయాసపడటము, దాన్ని సాధించుకోవడానికి కష్టపడడం. పౌలు గారు ఎలాగైనా సరే గురి చేరుకోవాలని ప్రయాసపడుతున్నట్లు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాం. దేవుని ప్రియులారా, ప్రభు పౌలు గారికే కాదు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి వారి వారి పరుదులను బట్టి కొన్ని గురులను దేవుడు నియమిస్తారు. ఇప్పుడు మన గురి నూతన యెరూషలేము అనుకోండి, నిత్య సియోన్ అనుకోండి. మన గురి, మన గమ్యం తప్పనిసరిగా ప్రభువు మనకిచ్చిన గురిని మనం చేరుకోవాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి. అసలు పౌలు గారికి దేవుడిచ్చిన గురి ఏమిటి? పౌలు గారికి ఒక టార్గెట్ను దేవుడు నియమించారు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో చదివినప్పుడు, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు పౌలు గారుకి దేవుడిచ్చిన గురి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, మీరు చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. అక్కడ నేను నిన్ను వారి యొద్దకు పంపెదను, ఆ మాటలు గమనించండి. అన్యజనులను చీకటిలో నుంచి వెలుగులోనికి నీవు నడిపించడానికి నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఇది పౌలు గారికి దేవుడిచ్చిన గురి. చివరి మాటలు ఉంటాయి. నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అన్యజనుల కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. పౌలు గారి గురి ఏమిటంటే, ఎలాగైనా సరే వెలుగులోనికి కొంతమందిని నడిపించాలి, వెలుగులోనికి కొంతమందిని తీసుకొని రావాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన గురి. చూడండి, అగ్రిప్ప రాజుతో చెప్తారు 19వ వాక్యం, నాకివ్వబడిన ఆ దర్శనమును, నాకివ్వబడిన ఆ గురిని నేను అవిధేయుడను కాక, ఆ గురిని విధేయతతో జీవించినట్లు మనం చూస్తాం. అర్థమైందా? అలాగే దేవుని ప్రియులారా, దేవుడు మనకి ఏ గురి అయితే ఇచ్చారో, నీ టార్గెట్ ఏమిటో, పరలోక రాజ్యంలోనికి నువ్వు చేరాలన్నా, ఒక ఉద్యోగాన్ని పొందుకోవాలన్నా కొన్ని గురులు ఉంటాయి మనకు.
అదే పౌలు అంటారుగా, గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను, దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. దేవుని బిడ్డలమైన మన గురి ఏమిటంటే నూతన యెరూషలేము, నిత్య సియోను. ఈ గురి వద్దకు మనం చేరాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు మనం పాటించాలి. అర్థమవుతుందా? మన ఇష్టానుసారంగా జీవిస్తూ గురి వద్దకు నేను పరిగెత్తుచున్నానంటే నువ్వు పరిగెత్తుతావు కానీ ఆ గురిని చేరలేవు. పౌలు గారు గురిని చేరుకున్నట్లు, నా కొరకు నీతి కిరీటం అనే బహుమానం ఉంచినట్లు ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఆయనకి దేవుడిచ్చిన ఆ గురిని చేరారు. ప్రభు మనకిచ్చిన గురిని మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? నా మాటలు జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు నేను మీతో చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యమును 14వ వాక్యమును మరొకసారి చదవగలిగితే 13వ వాక్యం, సహోదరులారా, ఇది వరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఈ గురి నేను చేరేటట్లు ఒకటి మాత్రం చేయుచున్నాను. ఏంటి ఆ ఒకటి? వెనకున్నవి మరచి నా గురి కొరకే నేను వేగంగా పరిగెత్తుచున్నాను. నాకు ఒక గురి ఉంది. ఆ గురిని నేను చేరుకోవాలంటే వెనుకున్నవన్నీ నేను మరచి, వెనుకున్న వాటిని చూడక. అర్థమవుతుందా? పౌలు గారి గత జీవితాన్ని మనం గమనించగలిగితే ఒకానొక సందర్భంలో అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నాను. ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. అందుకే అంటారు, వెనకున్నవి మరచి, వాటిని లక్ష్య పెట్టక, వాటిని చూడక. మరి మీరు దేవుడు మీకు అప్పగించిన గురిని చేరుకోవాలంటే మీ జీవితంలో కూడా వెనక చాలా ఉంటాయి. అర్థమవుతుందా? పౌలు గారు హింసకుడు, దాన్ని మర్చిపోయాడు. హానికరుడు, దాన్ని మర్చిపోయాడు. క్రీస్తుని ఎరిగిన తరువాత తన గత జీవితం అంతటిని విడిచిపెట్టారు. మనం విడిచిపెట్టాం, వాటిని మర్చిపోం. మళ్ళీ గురి వద్దకు చేరాలని ప్రార్థన చేసుకుంటాం. ఎలా చేరుస్తారు దేవుడు? నీకు ఒక గురి ఉంది. ఆ గురి కొరకు, ఆ గురి చేరితేనే దేవుడు నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని నువ్వు అందుకోగలవు. దేవుడు నిర్ణయించిన, నీకు ఏర్పరిచిన బహుమానాన్ని నీవు పొందుకోవాలంటే గురిని చేరుకోవాలి. ఆ గురిని చేరుకోవాలంటే ఏం చేయాలంటే మొదటిగా వెనకున్నవన్నీ మరచి, వాటి యందు లక్ష్య పెట్టక, మరలా వెనక తట్టు చూడక. ఏమండి, బైబిల్లో చెప్పుకుంటూ వెళ్తే మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పకనే చెప్పాడు దేవుడు. అంటే పాత జీవితాన్ని ఆలోచించకండి, పాత పద్ధతులు తెచ్చుకోకండి, పాత బ్రతుకును అలవాటు చేసుకోకండి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. ఏమంటారు? పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయు. ఇంకా కొంతమంది వెనక్కి తిరిగి చూస్తుంటారు. వెనకున్న అలవాట్లను మర్చిపోరు. రక్షణ పొందక ముందు చేసిన చెడ్డ పనులను మర్చిపోరు. వెనక ఉన్నవన్నీ మరచి అంటాడు. వెనకున్నవి మర్చిపోవాలి దేవుని బిడ్డలు.
నువ్వు గురి వద్దకు చేరాలంటే తప్పనిసరిగా వెనకున్న నీ పాత జీవితాన్ని మరచి యేసు వైపు. వాక్యం ఏమంటుంది? ముందున్న వాటి కొరకు. ముందేముంది? బహుమానం ఉంది. ముందు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం ఉంది. ఆ గురి వద్దకు నువ్వు చేరితే ఆ బహుమానాన్ని స్వతంత్రించుకుంటావు. ఈరోజున చాలామంది వెనకున్నవి మర్చిపోలేకపోతున్నారు. లోతు భార్య ఉన్నారు, దేవుడు చెప్పకనే చెప్పారు, వెనుదిరిగి చూడకండి, వెనుదిరిగి చూడకండి, వెనక తట్టు చూడకండి. అర్థమవుతుందా? వెనక తట్టు చూడకండి అని. ఆమె చూశారు, ఏమయ్యారు? ఉప్పు స్తంభంగా మారిపోయారు. దేనికి పనికి రాకుండా మారిపోయింది. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వాక్యంలో ఉంటుంది. ఉప్పు స్తంభంగా మారిపోయినట్లు మీకు తెలుసు. మన పితరులైన ఇశ్రాయేలీయులు కూడా చూడండి, ఈ మాట చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల మీద సనుగుకొని, ఐగుప్తుకు మేమేలా చావలేదు, అక్కడ అంటారు చూడండి, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా? మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తుకు, ఏది కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత కళ్ళ ఎదుటే వారి గురి కనపడుతుంది. ఇక మరి కొన్ని రోజులు ప్రయాణం చేస్తే ఆ గురిని వారు చేరుకుంటారు. దేవుడు వారికి ఎన్నో బహుమానాలు సిద్ధపరిచారు. గురి వద్దకు చేరకుండా వారు నష్టపోవడానికి కారణం ఏమిటంటే, వెనకున్నవి మర్చిపోలేదు, ఐగుప్తును మర్చిపోలేదు, ఐగుప్తు పద్ధతులను మర్చిపోలేదు, ఐగుప్తు ఆశలను మర్చిపోలేదు. మరి కళ్ళ ఎదుట ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు కదరా, మీ గురి మీ కళ్ళ ఎదుటే కనపడుతుంది కదా, ఆ గురిని మీరు చేరుకుంటే మీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు బహుమానాలు దేవుడు ఇస్తారు కదా అంటే, వారికి అంతా వెనకున్నవే. ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు, పదండి మనమందరం ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తుకు వెళ్దాం. అసలు వాక్యం ఏం చెప్తుంది? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుదిరిగిన వాడు, చూడండి ఆ మాటను, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యంలో యేసయ్యే స్వయంగా చెప్తారు, నాగటి మీద చెయ్యి పెట్టి ఎవడును నీ గురికి నువ్వు పాత్రుడవు కాదు. నువ్వు వెనుదిరిగితే వెనకున్నవి మరవక పోతే నీ గురిని నువ్వు చేరుకోలేవు. గురి వద్దకే తప్పనిసరిగా ఒక వ్యక్తి పరిగెత్తాలంటే వాడు వెనకున్నవన్నీ మర్చిపోవాలి. ఆమేనని చెప్పండి. వెనక నీకు కోపం ఉండొచ్చు, వెనక నీకు అసూయలు ఉండొచ్చు, వెనక నీకు చెడు అలవాట్లు, వాటన్నిటిని మర్చిపోవాలి. అప్పుడే నువ్వు గురి వద్దకు చేరగలవు. అప్పుడే నీ గమ్యస్థానంలో నువ్వు ప్రవేశించగలవు. మరొక సంగతిని కూడా చెప్తాను. మత్తయి సువార్తమానంలో 14వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 14వ అధ్యాయంలో
29, 30 వాక్య భాగములను గమనించండి. నేను చెప్తాను, వినండి. చదవమన్నప్పుడు చదవండి. పేతురు గురి యేసయ్యలాగా నీళ్ళ మీద నడవాలని. ఏంటి పేతురు గురి? ఏంటి? యేసయ్య నీళ్ళ మీద ఎలా నడిచారో తను కూడా అలా నడవాలని. 28వ వాక్యంలో ఉంటుంది చూడండి. పేతురు, ప్రభువా సెలవిమ్మని వెంటనే ఆయన రమ్మని. చూడండి, ఇక్కడ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడు తనను ప్రేమించిన విధానాన్ని బట్టి కొంత దూరం నీళ్ళ మీద నడిచారు. గమనించాలి నా మాటలు. ఇంకా మరికొన్ని అడుగులు వేస్తే తన గురి, తన టార్గెట్ని రీచ్ అవుతాడు. ఆ పడవలో యేసయ్యతో పాటు వెళ్తారు. మరి ఎందుకు మునిగిపోతున్నారు? యేసు వైపు చూడకుండా తనను ముంచే సమస్యల వైపు చూశారు. అది నువ్వు గురి వద్దకు చేరాలంటే నిన్ను ముంచే సమస్యలు చాలా ఎదురవుతాయి. ఈ గురి చేరుకునే సమయంలో అర్థమవుతుందా? అక్కడ రాయబడిన మాట 30వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఇప్పుడు గాలిని చూచి నువ్వు వెళ్తున్నావు కదా, బాగానే కొంత దూరం నడిచావు కదా, ఇంకో మరికొన్ని అడుగులు వేస్తే గురిని చేరుకుంటావు కదా, ఎందుకు మునిగిపోతున్నావు అంటే గాలిని చూశాడు. ఎదురుగా ఉన్న యేసయ్యను చూడలా. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నీ గురి చేరాలంటే సమస్యల వైపు నువ్వు చూడకూడదు, నీ ఎదురుగా ఉన్న యేసయ్య వైపు నువ్వు చూడాలి. ఆమేన్ అని చెప్పండి. భయంకరంగా వేస్తున్న గాలిని చూసి మునిగిపోతున్నాడు. మనం దేని వైపు చూస్తున్నాం? నేను మరొక మాట చెప్తాను చూడండి ప్రియులారా. మన గురిని చేరుకునే క్రమములో అనేక సమస్యలు మనలను భయపెడతాయి. యేసయ్యతో పాటు ఆ పడవలో నీవు వెళ్ళాలనే గురి ఉంది నీకు. ఈ గురిని చేరుకునే క్రమములో అనేక సమస్యలు నిన్ను భయపెడతాయి. భయపెట్టే సమస్యల వైపు నీవు చూడకూడదు, నీ ఎదుట ఉన్న యేసయ్య వైపు నీవు చూడాలి. అప్పుడే నీ గురి, నీ గమ్యస్థానాన్ని నీవు చేరగలవు. కొన్ని అడుగులు బాగానే వేశారు. దేన్ని చూస్తున్నారు? దేన్ని చూస్తున్నాం? మన చుట్టూ భయపడే పరిస్థితులు చాలా ఉంటాయి ప్రియులారా. భయపెట్టే పరిస్థితులు ఉంటాయి, భయపెట్టేవారు ఉంటారు. దేన్ని మనం చూడాలి? నీ గురి అయిన యేసయ్య వైపు మాత్రమే చూడాలి. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా ఒక మాట, తెలుసు మీకు ఆ మాట. 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము అది యేసు వైపు చూచుచు, సమస్యల వైపు కాదు, పడిపోయిన వారి వైపు కాదు, రోగం వైపు కాదు. వేసావు, బాగానే వేసావు, స్టెప్స్ వేసావు, ఇంకా మరికొన్ని అడుగులే, ఇంకా నీ గురిని చేరుకుంటావు. ఈ లోపే నిన్ను భయపెట్టేవి జరుగుతాయి, నిన్ను కృంగదీసే పరిస్థితులు వస్తాయి,
నీకు హాని తలపెట్టే పరిస్థితులు వస్తాయి. అయితే వాటి వైపు చూడకూడదు. నీ ఎదురుగా ఉన్న యేసయ్య వైపు చూడాలి. యేసును మాత్రమే చూడాలి. ఎందుకంటే నిన్ను నడిపించువాడు ఆయనే, నిన్ను కాపాడువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నీ గురి ఆయనే. పేతురు, కొన్ని అడుగులు బాగానే వేసావు కదా, ఏమైంది నీకు? ఎందుకు మునిగిపోతున్నావు అంటే పేతురు అంటాడు, గాలి వైపు. చెప్పండి, దేని వైపు చూశాడు? గాలి వైపు చూసి మునిగిపోతున్నాడు. పాత నిబంధనలో కూడా రాజుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంటుంది. ఒక సేవకుని దగ్గర పనివాడు ఉంటారు. వేకునే లేచి శత్రువులను చూస్తాడు. శత్రువులను చూసినప్పటి నుంచి వాడు కలవరపడుతుంటాడు. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యో లే, మనకు మరణం వస్తుంది, మన చుట్టూ శత్రువులు ఉన్నారు, ఇంకా మనం అయిపోతాం, మన సీన్ అయిపోయిందని ఒక్కసారి వాడి కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. వెంటనే ఏమండి, శత్రువులు పర్వతం చుట్టూ ఉంటే ఆ పనివాడు తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దైవజనుడు, ఆ పనివాడు వేళ్ళ చుట్టూ అగ్నిరథములు ఉన్నట్లు చూస్తాడు. ఎందుకు భయం? నీ గురి ఎవరు? పేతురు గురి ఎవరు? పేతురుకు ఒక గురి ఉంది. ఎందుకంటే యేసులాగా నడవాలని. మంచిదే, యేసులాగా నడవాలనే గురి పెట్టుకున్నావు కదా. ఈ గురి చేరే క్రమములో నిన్ను ముంచే సమస్యలు ఎదురవుతాయి, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి, నిన్ను కృంగదీసే పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సమయములో యేసును మాత్రమే చూడాలి. గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలంటే వెనకున్నవి మరచి పోవాలి, వెనకున్నవి మరవాలి. రెండవదిగా, గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలంటే నీకున్న సమస్యల వైపు చూడకూడదు, యేసు వైపు చూడాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యములో ఒక మాట ఉంటుంది చూడండి. చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. చూడండి దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనిస్తే దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే కంటికి కనపడేవి, అదృశ్యమైనవి అంటే కంటికి కనబడినవి. దేవుని బిడ్డలమ్మగా వారి గురి ఏమిటంటే నిత్యమైన మహిమను పొందుకోవాలి, నిత్య రాజ్యం. వారి గురి ఏమిటంటే నిత్య రాజ్యం, నిత్యమైన మహిమ. దీని కొరకు వారు ఏం చేస్తున్నారంటే దృశ్యమైనవి చూడటం లేదు, అదృశ్యమైనవి చూస్తున్నారు. ఏంటా అదృశ్యం? దేవుడిచ్చే మనకు నిత్య రాజ్యం ఉందే, అది మనకు కనపడదు, అది అదృశ్యమైనది. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు నిర్దేశించిన గురిని నమ్మకముగా చేరుకున్నట్లయితే దేవుడు మనకు ఇవ్వబోయే బహుమానం ఏమిటంటే అది అదృశ్యమైనది, అది కనపడదు. లోకంలో చాలా కనపడతాయి మనకు సుందరంగా, కనపడే వాటి యందు నువ్వు గురి పెట్టుకోకూడదు. నువ్వు గురి వద్దకే పరిగెత్తాలంటే ఎప్పుడు అదృశ్యమైనవే నీవు చూడాలి. మోషే ఉన్నాడు, మీకు ఈ మాట చెప్తే అర్థమవుతుంది. మోషే గురించి నేను ఒక మాట చదివిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
24వ వాక్యం, 25వ వాక్యం చూడండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. పెద్దవాడైనప్పుడు బట్టి ధనము కంటే ఎంచుకొని చదువుకుంటూ రండి. ఏలయనగా, అక్కడి నుంచి చదవండి. ఇది అదృశ్యమైనది. మోషే ఎదుట ధనం ఉంది, మోషే ఎదుట ఐగుప్తు భాగ్యం ఉంది, మోషే ఎదుట సౌఖ్యాలు ఉన్నాయి. వీటిని చూడలేదు మోషే. అదృశ్యమైనది దేవుడిచ్చే బహుమానం చూశారు. దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు అదృశ్యమైనవే చూడాలి. దేవుడు నాకు ఒక కిరీటాన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు, ఇదిగో దేవుడు నాకు ఒక మహిమని ఇస్తాడు. చూడండి, మోషే కలగబోవు బహుమానం మీదనే దృష్టి నిలిపారు. మరి దేవుని బిడ్డలుగా గురి వద్దకే నీవు పరుగెత్తాలంటే దృశ్యమైనవి ఏ మాత్రం మనం చూడకూడదు. అదృశ్యమైన దేవుడిచ్చే మహిమనే మనం చూడాలి. ఆమేన్. యోబు గారు అంటారు కదా, ఒక మంచి మాట అంటారు. ఒక నిరీక్షణ ఉంది నాకు. యోబుకున్న నిరీక్షణ, నేను దేవుణ్ణి చూస్తాను. ఒక అదృశ్యమైన దాని మీదనే తన దృష్టి. మనకంతా కనబడేవే, డబ్బు కొరకు, కులం కొరకు, సౌఖ్యం కొరకు, ఇవన్నీ దృశ్యమైనవి. మోషే ఎదుట ఇవన్నీ ఉన్నాయి, కానీ మోషే చూపు వాటి మీద లేదు. దేని మీద ఉంది? కలగబోవు. ఈ మనసు మనకుంటే గురి వద్దకే మనం పరుగెత్తుతాం. మన పరుగును అడ్డగించే వ్యక్తే ఉండడు. ఆమేన్. నువ్వు గురి వద్దకే పరుగెత్తాలంటే వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి. గురి వద్దకే నువ్వు పరిగెత్తాలంటే సమస్యల వైపు చూడకూడదు, యేసు వైపు చూడాలి. గురి వద్దకే నువ్వు పరిగెత్తాలంటే దృశ్యమైనవి చూడకూడదు, వేటిని చూడాలి మనం? అదృశ్యమైన వాటి యందే నువ్వు దృష్టి ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. మోషేలాగా అలా నువ్వు గురి వద్దకు పరిగెత్తినప్పుడే ఆయన ఇచ్చే బహుమానం నీకు కలుగుతుంది. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.